చూసారా చూసారా, ఇప్పుడు తప్పుని శృతి మీదకి నెట్టాలని చూస్తోంది. మీనా అబద్ధం చెప్పదు, కానీ నిజం కూడా చెప్పదు. అదేంటి శృతి, నువ్వు స్నానానికి వెళ్ళేటప్పుడు వేణీళ్ళిస్తూ చెప్పాను కదా. నువ్వు సరే అని కూడా అన్నావు. ఓకే 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 ఫైన్, నేను వచ్చేస్తాను. గాడ్, నాకంతా అర్థమైంది. దీనికి కారణం మిస్కమ్యూనికేషన్. ఎవరా మిస్సు? మిస్ కాదన్నయ్య, మిస్కమ్యూనికేషన్ అంటే ఒకరు చెప్పాలనుకున్న విషయం ఇంకొకరు గ్రహించకపోవటం, లేదంటే స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవటం. యాక్చువల్లీ ఫోన్లో నేను మా డబ్బింగ్ ఇన్ఛార్జ్తో మాట్లాడుతున్నాను, చెవిలో బ్లూటూత్ పెట్టుకుని. ఆయన 11ంటికి ఒక వెబ్ సిరీస్కి డబ్బింగ్ చెప్పడానికి రమ్మన్నారు. నేను దానికి సరే అన్నాను. అది విని మీనా నేను విన్నానని అనుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు అర్థమైందా వదినా? మీనా గురించి ఏదేదో మాట్లాడావు, ఇప్పుడేమంటావు? ఇప్పుడు టెన్షన్ పోయిందా? నాకేం టెన్షన్ లేదు, నేనేం టెన్షన్ పడలేదు. మీరు బాగా ఏడ్చారట కదా. అయినా నేనెందుకు ఏడుస్తాను? కళ్ళు ఎర్రబడ్డా ఎందుకో. నా మీద ప్రేమ కూడా కనిపించింది. ఇంతకీ పోలీసులేమన్నారు? అక్కడ ఇంకొకటి జరిగింది. ఏం జరిగింది? మీ తమ్ముడు పోలీస్ స్టేషన్కి వచ్చి మా అక్క కనిపించకపోవడానికి మా బావే కారణం, మా అక్కనేదో చేశాడు, చంపేసి ఉంటాడు అని నా మీదే కంప్లైంట్ ఇచ్చాడు. ఎవడో వాడిని బాగా రెచ్చగొట్టి పంపించుంటాడు.